టాస్క్ల కంటే ముందు విష్ణుప్రియ గురించి మాట్లాడదాం. కంప్లీట్లీ ఫేక్, అటెన్షన్ సీకర్ అండ్ జీరో కంటెంట్. ఇంతమంది కంటెస్టెంట్స్ ఉన్నారు కదా, అందరి మీద ఏదో ఒక్క మంచి ఇంప్రెషన్ అయినా ఉందబ్బా, కానీ ఈమె మీద నాకు ఎలాంటి ఇంప్రెషన్ లేదు. ఏం చేస్తుందంటే ఫస్ట్ అవతల వాళ్ళని గెలుపుతుంది. వాళ్ళు డిఫెండ్ చేసుకున్నారు అనుకోండి, ఈమెనే రివర్స్ లో బాధపడి అవతల వాళ్ళని బ్లేమ్ చేస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వీక్ లో సోనియాని గెలుపుకోవడం. సరే అని విష్ణుప్రియ మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పాను. ఇప్పుడు అబ్బాయి విషయానికి వస్తే ఈయనేందో బా సరిగ్గానే అర్థం కాలే. నేను టఫ్ అని భలే ఎగురుతాడు. ఏం టఫ్, బొక్కల టఫ్. ఈ మనిషి ఏదేదో ఊహించుకొని ఇష్టం వచ్చినట్టు ఆడతాడు. సర్లే గెలుస్తాడా అంటే అది గెలిచాడు, బొక్క ఓడిపోతాడు. మళ్ళీ ఊరుకుంటాడంటే అది కాదు, పక్క టీం మీదికి ఎగురుతాడు. మనోడు ఏంటంటే టామ్ అండ్ జెర్రీలో జెర్రీ టైపే. ఓకే ఇప్పుడు గేమ్ లో పోదాం. పృథ్వీకి అర్థమవుతుందో లేదో కానీ టూ మచ్ అగ్రెషన్. అది గెలుక్కోవడం కూడా మనోడే ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు. చెప్పాలంటే అది గేమ్ వాళ్ళిద్దరు ఆడినట్టు లేదా బాగా కొట్టుకున్నట్టే ఉంది. మెయిన్ గా పృథ్వీనే. నబిల్ అయితే మాక్సిమం డిఫెన్సివ్ మోడ్ లోనే ఉన్నాడు. సర్లే ఇద్దరు ఫిజికల్ అయినారు, బానే ఉంది. కానీ పృథ్వీ చేసిన పనికైతే డిస్క్వాలిఫై అవ్వడమే కరెక్ట్ అనిపించింది. అదేదో మనోడు కరాటే ఫైట్ చేస్తున్నట్టు కింద పడేస్తేనే గెలుస్తామన్నట్టు ఫీల్ అయిపోయినాడేమో. ఏం బాలే నబిల్ అట్లా కింద పడేయడం. నాకైతే నబిల్ని చూస్తే భలే జాలేస్తుంది. హీ స్కూల్ బట్ మంచి గేమర్, స్ట్రాంగ్ గా ఉంటాడు, డీసెంట్ గా, అండ్ అతి కూడా చేయడు పెద్దగా. ఈ మంచితనం కొంచెం తగ్గించుకుంటే మేలు అనిపిస్తుంది అబ్బా. ఎందుకంటే ఈ క్వాలిటీస్ తో మనోడు విన్నర్ అయితే కాలేడు. సో నాకు తెలిసి మీ విన్నింగ్ లిస్ట్ లో కూడా నబిల్ అయితే ఉండిన్నాడు. యాక్చువల్ గా ఒక చిన్న క్వాలిటీని మనోళ్ళు యాడ్ చేసుకుంటే టాప్ 5 లో కన్ఫర్మ్ గా వస్తాడు. ఏం లేదబ్బా, తెలివిగా ఆడాలి, తెలివిగా మాట్లాడాలి అంతే. ఎందుకంటే సైలెంట్ గా కూల్ గా నిఖిల్ అయితే అందరిని డామినేట్ చేస్తున్నాడు. సో దానికి ఒకే ఒక్క కాంపిటేటివ్ క్వాలిటీ ఇంటెలిజెన్స్. ఒకటి చెప్తాను చూడండి, ఇన్ని సీజన్స్ జరిగినాయి కదా, సీజన్ 4 లో అభిజిత్ అంతా ఇంటెలిజెంట్ ఏ సీజన్ లో కనిపించలే. అందుకే ఎన్ని సీజన్స్ వచ్చినా సరే అభిజిత్ అయితే కొట్టేటోడే లేడు. ఓకే ఇప్పుడు షోలోకి వద్దాం. యాక్చువల్గా యష్మి అండ్ మణికంఠ వీళ్ళిద్దరే హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ అవుతారనుకున్నా. అంటే వీళ్ళిద్దరి మధ్య కాన్వర్సేషన్ కొంచెం ఎమోషనల్ గా పోయింది కదా, సో ఇదే హైప్ అవుతుందిలే అనుకున్నా. కానీ టాస్క్ల వల్ల సంచాలకులు హైలైట్ అయ్యారు. మెయిన్ గా మణికంఠ, సోనియా. క్యాబేజ్ గేమ్ లో మణిబాబు క్లియర్ జడ్జిమెంటే ఇచ్చాడు. చెప్పాలంటే చాలా సింపుల్ అబ్బా, ఏం పెద్ద కన్ఫ్యూజన్ కూడా లేదు ఆ గేమ్ లో. 6 నెంబర్ క్యాబేజెస్ ఇచ్చారు. ఎన్ బజార్ మోగేలోపు ఎవరు లైన్ లోపల అయితే ఎక్కువ క్యాబేజెస్ ఉంటాయో వాళ్ళే విన్, అంతే సింపుల్. అండ్ మణికంఠ కూడా కరెక్ట్ గానే ఎక్స్ప్లెయిన్ చేశాడు. గేమ్ లో ఎవరైతే ఫాస్ట్ గా ఉంటారో వాళ్ళకే అడ్వాంటేజ్ ఉంటుంది, అండ్ వాళ్ళే ఎక్కువ క్యాబేజెస్ ని వాళ్ళ లైన్ లోకి పంపించుకోగలరు. ఆబ్వియస్లీ నిఖిల్ అండ్ సోనియా ఫుల్ ఫాస్ట్ ఉన్నారు. ఇద్దరు కూడా ఫాస్ట్ గా తోసిపడేసినారు. మధ్యలో అక్కడక్కడ సోనియా కొంచెం స్లో అయింది, కానీ నిఖిల్ అయితే ఫాస్ట్ గానే ఉన్నాడు బా. చెప్పాలంటే నిఖిల్ చాలా తెలివిగా అన్నాడు. యాక్చువల్ గా మిగతా ముగ్గురు కూడా ఇట్లా ఆడతారనుకున్నా బా, కాకపోతే వాళ్ళకి ఇబ్బంది వెలగలే. సర్లే కానీ ఈ గేమ్ లో పెద్ద మిస్టేక్ ఎవరో తెలుసా, అబ్బాయిది. ఇలాంటి గేమ్లకి ఎవరన్నా స్లిమ్ గా ఉండే వాళ్ళని పంపించాలి. కానీ మనోడు ఏవేవో తిక్క క్యాలిక్యులేషన్లన్నీ వేసుకొని ఆదిత్యం సెలెక్ట్ చేసుకున్నాడు. నాకైతే అక్కడే అర్థమైపోయింది ఖచ్చితంగా దొబ్బుతుందని వీళ్ళది. మరి సోనియా సన్నగా ఉందంటే లేదు, బట్ షీ ప్రూవ్డ్ దట్ షీ కెన్ డూ ఇట్. ఇద్దరు చేసి చూపించారు, గెలిచారు. ఇదంతా కాదు కానీ నాకు అన్యాయం ఎక్కడ అనిపించిందంటే మణికంఠ జడ్జిమెంట్ కరెక్ట్ గా ఇచ్చినా గానీ వాళ్ళ టీం వాళ్ళే గెలికినారు బాగా. మనోడు చెప్పింది కరెక్టే, వీళ్ళకి ఫేవర్ గా ఉంటే ఏమన్నారు, ఫేవర్ గా లేకపోతే సంచాలకుని బ్లేమ్ చేయాలి. ఈ యూకలిప్టస్ గాంధీ అయితే నిజంగానే కోడి బ్రెయిన్. అన్ని సగం అర్థం చేసుకొని ఊరికే ఎగురుతుంటాడబ్బా. మళ్ళీ ఏమన్నా కంటెంట్ అంటే ఏం లేదు. హైలైట్ ఏంటంటే మణికంఠ పోయి ప్రేరణకు చెప్పాలంట లాస్ట్ క్యాబేజే దానికోసం ఫైట్ చేయని. అసలు ఎందుకు చెప్పాలి సంచాలక్? ఒకవేళ మనోడు ఇలా చెప్పాడు అనుకోండి, కంప్లీట్ గా బయాస్డ్ గేమ్ అవుతుంది అది. సో అప్పుడు ఏమైతుంది, క్లియర్లీ మణికంఠ సంచాలక్ గా ఫెయిల్ అయినాడు అంటారు. ఆ గేమ్ చూస్తే చిన్న పిల్లలకైనా అర్థమవుతుంది. క్యాబేజెస్ ని ఎవరు ఫాస్ట్ గా దోస్తారో వాళ్ళే విన్, అంతే అయిపోయింది అక్కడికి. బొంగులోది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకే గేమ్ అర్థం కాలేదబ్బా, మళ్ళీ అన్ని మాట్లాడతారు. ఇంకా ఈ యూకలిప్టస్ అయితే లాస్ట్ వీక్ జరిగిన నిమ్మకాయల గేమ్ తెచ్చి చెప్తున్నాడు. కొంచెం కూడా సెన్సే లేదు. ఏదేమైనా నిఖిల్ జడ్జిమెంటే కరెక్ట్. మళ్ళీ ఇక్కడ సెకండ్ టాస్క్ లో సోనియా కూడా కరెక్ట్ గానే ఉంది. అబ్బాయికి చెప్తానే ఉంది నువ్వు బయటికి పోతున్నావు అని. మనోడు స్టైల్ గా పొగరుగా నా ఇష్టం అంటూనే ఉన్నాడు. అండ్ ఇంకోటి ఏంటంటే కొంచెం అన్ఫెయిర్ గా ఆడినట్టే ఉంది. నిఖిల్ దగ్గర స్టిక్ ఇరిగిపోయినప్పుడు చేతులను యూజ్ చేసి బెలూన్ అయితే పగలగొట్టలే, కానీ మనోడు దీపావళి బాంబులు వేసినట్టు పడ అని కొట్టినాడు. అండ్ ఇంకోటి ఏంటంటే నిఖిల్ బాక్స్ ని ఎక్కువగా క్రాస్ చేయలేదు. సో న్యాయం అయితే వీళ్ళ సైడే ఉంది. సో సోనియా డిసిషన్ కూడా ఫెయిర్ గానే అనిపించింది. అయినా సోనియాతో మాట్లాడడం అనేది చాలా కష్టం లేబ్బా. ఇప్పుడు హైలైట్ ఆఫ్ ద 3 టాస్క్స్ ఫోటోల గేమ్, నబీల్ వర్సెస్ పృథ్వీ. యాక్చువల్గా వీళ్ళిద్దరు సోఫాలో మాట్లాడుకున్నప్పుడే అనుకున్నా వీళ్ళిద్దరికి ఏమన్నా ఫైట్ పడొచ్చు అని. అదే జరిగింది. మళ్ళీ కొట్లు అన్నారబ్బా ఇద్దరు, కోళ్ల పందాల్లో కోళ్ళు కొట్టుకున్నట్టు. కానీ ఏ కోడి కరెక్ట్ గా ఆడిందంటే నబీలే. యాక్చువల్గా ఇప్పుడు చూసి నేను కూడా ఫిక్స్ అయినా, అగ్రెషన్ విషయంలో పృథ్వీని నామినేట్ చేయడంలో తప్పే లేదు. హైలైట్ ఏంటంటే బిగ్ బాస్ కూడా వార్నింగ్ ఇచ్చినాడు ఒకరినొకరు పట్టుకోకూడదని. అయినా కూడా విన్నాడే, ఏకంగా దొబ్బుతున్నాడు మనోడైతే. ఇది ఏం అగ్రెషన్ అబ్బా, చెప్పాలంటే పిచ్చి ఇది. సో కొంచెం తగ్గించుకుంటేనే బెటర్, లేకపోతే ఫర్దర్ గా ఆ అగ్రెషన్ అయితే తనకి మిస్ఫైర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ టాస్క్ లో కూడా సీత కరెక్ట్ గా జడ్జిమెంట్ ఇచ్చి సంచాలక్ గా సక్సెస్ అయిందబ్బా. సో ఫైనల్ గా ఈ ఎపిసోడ్ లో సంచాలక్ సార్ ద బెస్ట్ అని చెప్తా. పక్కన వాళ్ళ మాట వినకుండా కరెక్ట్ గా అన్బయాస్డ్ గా జడ్జిమెంట్ ఇచ్చారు. ఇంకా బకరాలు ఎవరంటే ఓడిపోయిన వాళ్ళే, వాళ్ళ బొంగులో స్ట్రాటజీలు. ఈ ఎపిసోడ్ మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. ఎవరు బెస్ట్ ఎవరు వర్స్ట్ ఇది కూడా చెప్పండి.